మనం బంగారం ఎందుకు ధరించాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి గమనించండి, మన తలపై నుండి నడుము వరకు ధరించే ప్రతి వస్తువు కూడా మనలోని చక్రాలు, శక్తి కేంద్రాల మీదే మనం ధరిస్తున్నాము. మన శరీరంలోని ఆజ్ఞాచక్రం, సహస్రారం, విశుద్ధ చక్రం, ఇటువంటి చక్రాలన్నిటినీ కూడా శక్తి కేంద్రాలు అని అంటారు. బంగారం చాలా శక్తివంతమైన లోహం. ఇది సూర్యునితో సంబంధం కలిగి ఉంటుంది. బంగారం విశ్వంలోని ప్రాణశక్తిని గ్రహిస్తుంది, మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అట్లాగే దైవం యొక్క ఆశీర్వాదాలను గ్రహిస్తుంది. మన చక్రాలన్నిటినీ కూడా తేజోవంతం చేస్తుంది. లలిత అష్టోత్తరంలో అమ్మవారిని ఈ విధంగా స్తుతించారు. ఓం దివ్యభూషణరాజితాయ నమో నమః. దీని అర్థం దివ్యమైన తేజోభరితమైన ఆభరణాలు ధరించిన లలితామాతకు వందనాలు అని. మనం ఏ విధంగా ఆభరణాలు ధరించాలో లలితామాత మనకి చూపిస్తున్నారు. ఆభరణాలు 4 రకాలైన లోహాలతో ధరించవచ్చు. బంగారం ఆభరణాలు విశ్వంలోని ప్రాణశక్తిని గ్రహించి మనని భక్తి మార్గం వైపు నడిపిస్తాయి. అలాగే వెండితో చేసిన ఆభరణాలు చంద్రునికి సంబంధం కలిగి ఉంటుంది. దాని వలన మనలోని చల్లదనాన్ని కలగజేసి వేడిని సమతుల్యం చేస్తాయి. రాగితో చేసిన ఆభరణాలు మనలోని సూక్ష్మక్రిములను నశింపజేస్తాయి. ఇత్తడి ఆభరణాలు మన శరీరంలోని హార్మోన్లను సమతుల్యంగా ఉంచేలాగా చేస్తాయి. బంగారం భావితరాల వారికి ఆస్తి మాత్రమే కాదు, ఆ డిజైనుల్లో ఉన్న ఏనుగు బొమ్మను చూసినప్పుడు అది మనకి బలాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది. అలాగే చేతి పనిని చూసినప్పుడు భావితరాల వారికి ఆ చేతి కళాకారుల గొప్పతనం తెలుస్తుంది. అలాగే నెమలిని చూసినప్పుడు సౌందర్యానికి చిహ్నమని అర్థం అవుతుంది. ఈ విధంగా బంగారం వలన మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకి రాములు వారి పట్టాభిషేకముని కనుక ధరించినట్లయితే మన భావి తరాల వారికి రామాయణం గురించి మొత్తం చెప్పటానికి ఒక అవకాశం కలుగుతుంది. ఈ విధంగా బంగారం వలన ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. కానీ మన శక్తి మీరి బంగారాన్ని ధరించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చెయ్యండి. జై శ్రీమాత.